మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 6వ తేదీన అనగా 2025 ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజున శ్రీరామనవమి పండుగ రాబోతుంది. చైత్రశుద్ధ నవమి రోజే శ్రీరామనవమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే శ్రీరాముడు పుట్టాడని, రాముల వారికి పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రామనవమి రోజు అందరూ గుడికి వెళ్తారు, పానకము తాగుతారు. గుళ్ళల్లో కూడా పానకం అందరికీ పంచిపెడుతూ ఉంటారు. రామనవమి రోజు పానకము వడపప్పును స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి. ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలను కూడా నిర్వహిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. సీతాదేవి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. మీ భర్తకు కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రంగు అంటే సీతాదేవికి చాలా చాలా ఇష్టం. మరి ఇంతకీ రామనవమి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి అంతర్యం ఉంది. ఈ శ్రీరామనవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు. ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదిటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామనవమి. ఈరోజు ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననము, సీతారాముల కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకము. మన సనాతన ధర్మము, పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించాడు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటము, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో
ఉచ్చక్షేత్రంలో ఉండటం ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజున స్త్రీలు గుర్తుపెట్టుకుని పసుపు రంగులో ఉండే చీరను కానీ, ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే చాలా మంచిది. అంటే మీ దగ్గర ఉండే ఎల్లో కలర్ శారీ ధరించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పసుపు రంగుకు ఇవ్వండి. పసుపు రంగులో ఉండే చీర ధరించండి. ఒకవేళ పసుపు రంగు చీర లేకపోతే రెడ్ కలర్లో ఉండే చీర ధరించండి. ఇలా ఈ శ్రీరామనవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్, ఈ 2 కలర్స్లో ఉండే చీర ధరిస్తే చాలా మంచిది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. కేవలం ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా శ్రీరామనవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కష్టాలనేవి మీ దరి చేరవు. పైగా ఈ రంగులంటే సీతాదేవికి ఎంతో ఇష్టం కనుక శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. మహిళలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మగవారికి చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. పిల్లలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించటం వలన చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. కాబట్టి మీ ఇంట్లో వారందరూ కూడా ఈ శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు అందరూ తప్పక పానకము, వడపప్పును తినాలి. రోజున బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును స్వీకరించటం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత, పిత్త, కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందువలన బెల్లం పానకము, వడపప్పు గద అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యపరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పవచ్చు. ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవి భాగవతం చెప్తోంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తోంది. పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనదని కూడా చెప్తూ ఉన్నారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది. శ్రీరామనవమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన దైవ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి, దుష్ట శక్తులు బయటకు పోతాయి. అలాగే శ్రీరామనవమి రోజున నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. అలాగే శ్రీరామనవమి రోజున ఇంట్లోని పాలను, పెరుగును, ఉప్పును, చింతపండును ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి ఇవ్వకూడదు. ప్రతి బదులుగా కూడా ఇవ్వకూడదు. ఇక ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, శ్రీరామనవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి. బ్లూ ఇంకు పెన్తో కానీ, గ్రీన్ ఇంకు పెన్తో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకొని రాముడి ఫోటో ముందు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి,
మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతి పెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి. ఇలా శ్రీరామ నవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా శ్రీరామ నవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాకు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వ జీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాలలోనూ పండితుడు, సమస్త కార్యాలలోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘు, వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ మహాపర్వదినం రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న, శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్నా లేదా వీక్షించినా, లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి. దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో అతి ముఖ్యమైంది 7వ అవతారమైన రామావతారం. రాముడు సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామ నవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అంతేకాదు చైత్రశుద్ధ నవమి రోజే రాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని శాస్త్రాలలో ఉంది. అయితే ఇంతటి విశేషమైన శ్రీరామ నవమి రోజున అందరూ గుర్తుపెట్టుకుని పేపర్ మీద మీ పేరు రాసి తర్వాత ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తే చాలు, మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది, మీరు కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శ్రీరామ నవమి రోజు పేపర్ మీద పేరు రాసి ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రీరామ నవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు, 1 గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అపర కుబేరులుగా మారిపోతారు. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు. వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి.
ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. శ్రీరామ నవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది, మీ దశ మారిపోతుంది. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామ నవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామ నవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి. ఇక స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి సమర్పించాలి. శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము, వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది. కనుక శ్రీరామ నవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి. శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది. శ్రీరామ నవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది. ఈ శ్రీరామ నవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకు లోటు అనేదే ఉండదు. శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు, సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి. విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్, రాగి నాణెం ఉంచాలి. ఇవి లేని వారు ₹1 బిళ్ళతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషము, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయోధ్యలోని సరియు నదిలో పుణ్య స్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. శ్రీరామ నవమి రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించటము, నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది. దశమి తిథి వరకు 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి. ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపాలను వెలిగించటం, ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. నిమ్మకాయ నీరు, లేత కొబ్బరి, మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి. ఇవి మీకు ఆకలి కాకుండా
మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి. శ్రీరామ నవమి రోజు ఎవరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున మాంసాహారం, ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు. రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూరలలో వేయకూడదు. నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు. రామ నవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి, వాదనల జోలికి పోకూడదు. ఎవరితోనూ గొడవలకు దిక్కకూడదు. హింస చేయరాదు. ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు. ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఆర్థిక కష్టాలు, నష్టాలు కలుగుతాయి. కనీసం 9 రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి. కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా, ఉదారంగా ఉండండి. శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు, రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించటము, ధూమపానం చేయటం వంటివి రామ నవమి నాడు అస్సలు చేయకూడదు. రామ నవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటము, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నం. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామ నవమి రోజు మీరు తినవలసిన ఆ ఆకు తమలపాకు. శ్రీరామ నవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామ నవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేట్ను రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తినేయండి. తమలపాకు శ్రీరామ నవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచటంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. అలాగో శ్రీరామ నవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామ నవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించటం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. సమస్త పాపాలను హరించివేసి సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే, అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు. రామకోటి రాయటం అనాది నుంచి మన భారతదేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామ నవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామ నవమి నాడు ముగిస్తూ ఉంటారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు. కుదిరిన వారు శ్రీరామ నవమికి ముందే ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి. ఇది ప్రతి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని ముందే కొని తెచ్చిపెట్టుకోండి. శ్రీరామ నవమి రోజు ఈ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయటం ప్రారంభించండి. రామనామం వలన ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని కాపాడేది రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లే. పిల్లల్ని వారి చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలు రామనామం పఠించేలాగా చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు. రామనామాన్ని పట్టుకునే అతి తేలికైన మార్గమే రామకోటి. శ్రీరామ నవమి రోజు అందరూ కూడా రామకోటి రాయటం ప్రారంభించండి. పిల్లల చేత కూడా రాయించండి. ప్రతిరోజు కొంచెం కొంచెం రాయండి చాలు. కొంతకాలానికి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రామకోటి రాసేవారు 7 నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామకోటి పుస్తకం అంటే ఒక పుస్తకం లాగా చూడకండి. స్వయంగా రాముల వారే చెయ్యి ఇచ్చి చెయ్యి మీద రామకోటి రాయమంటే ఎంత ఆనందంగా రాస్తారో అంత ఆనందంగా రామకోటి పుస్తకం రాయాలి. రాముల వారి చేతి మీద రాస్తున్నట్టు భావించాలి. ఇక రెండవది నియమం ఏమిటంటే శ్రీరామ అని రాసేటప్పుడు ముందు శ్రీతోనే మొదలు పెట్టండి. శ్రీరామ అంటే సీతమ్మ, రాముల వారు ఇద్దరూ కలిసి ఉన్నట్లు భావన. ఇలా రాసేటప్పుడు మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని అనుకోండి. ఇక మూడవ నియమం ఏమిటంటే శ్రీరామకోటి పుస్తకం మీద వేరే లెక్కలు, ఫోన్ నెంబర్లు అస్సలు రాయకూడదు. ఈ పుస్తకాన్ని మరియు పెన్నును పూజామందిరంలోనే ఉంచుకోవాలి. రామకోటి రాయడానికి మాత్రమే వాడండి, అంతే తప్ప ఈ బుక్కులో మిగతావి ఏమీ రాయవద్దు. నాలుగవ నియమం ఏమిటంటే ఎప్పుడూ కూడా కౌంట్ కోసం రామనామం రాయవద్దు. మనసు ఎన్ని నామాలకు నిలబడుతుందో చూడండి. అంటే మీరు రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో సినిమాలు గుర్తు వస్తే అక్కడ ఆపేసి కాసేపటి తర్వాత మళ్ళీ నిష్టగా మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ రామకోటి రాయండి. మీ మనసు లగ్నం కాకపోతే రాయటం ఆ పూటకు ఆపేసేయండి. లేదంటే మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి, అక్కడ ఆపేయండి. అంతేగాని పంతంగా రోజుకు నేను 1000 సార్లు రాస్తాను, 2000 సార్లు రాస్తాను అని లేదా 500 సార్లు రాస్తాను అని నియమం పెట్టుకోవద్దు. ఎంత కుదిరితే అంత రాయండి. 10 రాసినా చాలు, కానీ రాసిన 10 అయినా సరే మనసు పెట్టి రాయండి. అంతేగాని ఊరకే కౌంట్ కోసం రాసుకుంటే జీవితం ఏమీ మారదు. అలా కాకుండా మనసు పెట్టి ఒక్కసారి అయినా సరే రాస్తే దానికి ఫలితం అనేది వస్తుంది. మీరు 1,00,000 రాసేసరికి మీ జీవితం మారిపోతుంది.
5వ నియమం ఏమిటంటే మీరు రామకోటి రాసేటప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తే సరి సంఖ్య దగ్గర ఆపండి. మళ్ళీ వెనక్కి వచ్చాక రాయదలుచుకుంటే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని రాయండి. 6వ నియమం ఏమిటంటే ఈ రామకోటిని 1,00,000 సార్లు రాశారంటే వ్యక్తిత్వంలో ఎంతో మార్పు వస్తుంది. చెడు అలవాట్లన్నీ కూడా రాముల వారే తీసేస్తారు. శాంతగుణం పెరుగుతుంది, క్రోధత్వం తగ్గుతుంది. కాబట్టి 1,00,000 పూర్తవ్వగానే ఈ పుస్తకానికి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టాలి. ఇక ఆఖరి నియమం ఏమిటంటే ఈ రామకోటి రాస్తున్నప్పుడు వయస్సు పైబడిందని భావించేవారు లేదా రామకోటి పుస్తకం పూర్తయిన వారు ఈ పుస్తకాన్ని భద్రాచలానికి చేర్చండి లేదా గుంటూరు రామనామ క్షేత్రానికి చేర్చండి. ఇవేమీ కుదరని వారు చక్కగా ఒక పసుపు బట్టలో ఈ పుస్తకాన్ని చుట్టి పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఏదైనా నదిలో కలిపేయండి. చక్కగా రాముల వారికి నమస్కారం చేసుకొని నదిలో కలిపేయండి. ఫలితం అమోఘంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.